దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కొద్ది సమయం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుత శుభనామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలానే శుభ శుక్రవారపు శుభాలను కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ. కొంత సమయం మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. 14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయేను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు. ప్రభువా, ఈ సమయంలోనూ మాతో మాట్లాడండి. నీ దయగల నోటి మాటల చేత మమ్మల్ని ముందుకు నడిపించండి. నీ స్వరము చేత ప్రభువును దీవించండి నాయన. పరలోకమును దిగివచ్చి పరిశుద్ధాత్మ కార్యమును మా అందరి ఎడల జరిగించి అందరినీ దీవించి అందరిని వర్ధిల్ల చేయమని ఆటంకపరచు చూచిన లోకపు శక్తులు అన్నింటి నజరేయుడు యేసు నామములో లయపరచి బంధించి గద్దించి నశింపచేసి పరిశుద్ధాత్మ కార్యమును నీ సన్నిధిలో జరిగించమని యేసయ్య నామమును అడుగుచున్నాను, పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు నియామక కూడికలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నటువంటి విషయం ఏదనగా, మనము దేవుని మాట వినాలని, దైవజనుని యొక్క మాట వినాలని ఇక్కడ లేఖనంలో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మాటను మనం తప్పక వినాలి. అలానే దేవుని కార్యాలు మన జీవితంలో జరగడానికి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దైవజనుడు చెప్పినప్పుడు ఆ మాటను కూడా మనము వినాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ సందర్భము ఏమిటి అనగా, సిరియా వాడైన సైన్యాధిపతి అయిన నయమాను ఉన్నాడు. తనది సిరియా దేశం. అక్కడ సైన్యాధిపతిగా నయమాను ఉన్నాడు. ఈ నయమాను ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. బాధలు లేనటువంటి కుటుంబాలు ఏమున్నాయా? ఉన్నాయా? శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, రోగాలు ఉంటాయిగా. ప్రతి వ్యక్తి ఏదో ఒక బాధ కలిగి ఉంటాం. ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక కష్టాలు ఉంటాయి, కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య ఉండొచ్చు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధమైనటువంటి శోధన ఉండొచ్చు, బాధ అనేది ఉండొచ్చు, ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు బాధలు లేని వాళ్ళు ఎవరున్నారు? బలహీనతలు లేనటువంటి బిడ్డలు ఎవరున్నారు? ఏదో ఒక బలహీనత అనేది వెంటాడుతూ శోధిస్తూ ఉంటుంది. శరీరంలో బాధలు ఒకవేళ లేకపోయినా చీకటి సమస్యలు ఉండొచ్చు. ఈ రెండూ లేకపోయినా ఇరుగు పొరుగు సమస్యలు ఉండొచ్చు. మొత్తానికి ఏదో ఒక బాధ అయితే ఉండి తీరుతుంది. అలానే శరీర సమస్యలు అంటే బాధలు, రోగాలు అన్నమాట, వ్యాధుల సమస్యలు కూడా ఉంటాయి కదా. వ్యాధుల సమస్యలు ప్రియులారా,
నయమానుకు కూడా ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే తాను ఒక వ్యాధిగ్రస్తుడు. తనకు ఉన్నటువంటి వ్యాధి ఏంటి మీరు చెప్పండి? కుష్ఠ వ్యాధి అనేది తనకు. మనం దండపూడికి లోపలికి ఇటు కొవ్వూరుపాడు రోడ్లోకి వస్తే సాయిపాడు నుంచి లోపల ఒక ఆశ్రమం ఉంటుంది కదా, ఏంటది? కుష్ఠరోగుల ఆశ్రమం అనేది ఒకటి ఉంటుంది. అందులో ఎవరు ఉంటారు అక్కడ? కుష్ఠరోగులే ఉంటారు, కుష్ఠ పొడలు ఉంటాయి. ఎక్కడుంటే అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా స్పందన అనేది ఉండదు. స్పందన అనేది ఉండదు అక్కడ. పిన్నుతో గుచ్చినా సరే స్పందన ఉండదు. కారణం ఏంటంటే మొత్తం డెడ్ ఆ శరీరం అక్కడ మృతమైపోయి ఉంటుందన్నమాట. కుష్ఠవ్యాధి భయంకరమైనటువంటి ఒక వ్యాధి అన్నమాట. అయితే ఇతనుకు అటువంటి వ్యాధి ఒకటి ఉంది కదా, వ్యాధి. ఆ యొక్క ప్రదేశంలో రక్తము చిమ్మడం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా శోధించబడడం, బాధించబడడం జరుగుతుంది. నయమాను చాలా బాధలో ఉన్నాడు, వ్యాధిలో. ఒక విధంగా చెప్పాలంటే తన సమస్య బయటకు వచ్చినప్పుడేమో నవ్వుతూ ఉంటాడు, లోపలికి వెళ్ళినప్పుడేమో బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. తాను ఒక యుద్ధాన్ని బాగా నేర్చినటువంటి వ్యక్తి, అనేకులకు యుద్ధం ఎలా చేయాలో నేర్పగలిగినటువంటి వ్యక్తి, వ్యూహాన్ని చక్కగా ఏర్పాటు చేయగలిగినటువంటి వ్యక్తి, మంచి వ్యూహకర్త ఈ నయమాన్. కాబట్టి ఎన్నో విజయాలు వచ్చినాయి. 5వ అధ్యాయం 1వ వచనం. ఉండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక. ఏమనుంది? దేవుడే అతని చేత సిరియా దేశానికి, అంటే యుద్ధాల్లో గెలుస్తూ ఉన్నాడు. అంటే చక్కని వ్యూహం కలిగిన వాడు, దేవుడు అతనికి సహాయం చేస్తూ ఉన్నాడు. తాను ఎక్కడికి వెళ్ళినా జయిస్తూనే ఉన్నాడు. అంటే అంత నేర్పరితనం కలిగినటువంటి వ్యక్తిగా తాను ఉన్నాడన్నమాట. ఇంకా ఈ విషయంలోకి వస్తే ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. రెండవది, గౌరవానికి ఏం కొదువ లేదు, చాలా గౌరవనీయుడు. ఎందుకంటే సైన్యాధిపతి అంటే సామాన్యమైనటువంటి విషయమే కాదు. దేశానికే సైన్యాధిపతిగా ఉన్నాడు ఆయన. అంటే సామాన్యుడు కానే కాదు. అంటే మిలిటరీ మొత్తం ఎవరి చేతిలో ఉంది? తన చేతుల్లో ఉందన్నమాట. మిలిటరీ మొత్తం అంతటికి అధికారం ఎవరు? నయమాన్. మొత్తం అధికారం అన్నమాట. తాను చెప్పిందే జరగాలి, వ్యూహపరుస్తాడు. ఈ నయమాను ఈ విషయంలోనైతే ప్లస్ అన్నమాట. ఇక తన దగ్గరకు వచ్చేసరికి వ్యాధి బారిన పడి చాలా ఇబ్బంది పడ్డాడు. గౌరవానికి లోటు లేదు, కానీ డబ్బుకు లోటు లేదు, ఆస్తికి లోటు లేదు. తనను అభిమానించే వాళ్ళకు లోటు లేదు. అంత గొప్ప స్థితిలో ఉన్నారు నయమాన్. కానీ వ్యాధిగ్రస్తుడుగా తాను ఉన్నాడు, వ్యాధి అనుభవిస్తూ ఉన్నాడు. ఎలా మరి? తాను లోపలికి వెళ్ళి తన యొక్క షర్ట్ తీస్తే
ఏం కనబడుతుంది? కుష్ఠవ్యాధి కనబడుతుంది. ఇప్పుడు తన మనసు ఎలా ఉంటుంది? చాలా వేదనకు లోనవుతుంది. ఈలోపు ఎవరైనా నయమాను గారు అని స్వరం వచ్చిందనుకో, షర్ట్ వేసుకొని నవ్వుతూ బయటకు వెళ్ళిపోతాడు. లోపలేముందో బయట వాళ్ళకి తెలియదు. లోపలికి వచ్చినప్పుడు మాత్రం చాలా మదన పడుతున్నాడు, చాలా వేదనతో ఉన్నాడు నయం. అయితే తాను చెరగుని తీసుకొచ్చినటువంటి ఒక పని, ఒక దాసురాలు ఉందన్నమాట, ఒక చిన్న బిడ్డ కదా, చెరగుని తీసుకొచ్చాడు అన్నమాట. మీరు ఇక్కడ లేఖనంలో చూస్తే 3వ వచనంలో అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర ఒక చిన్నది అన్నమాట, చిన్న దాని గురించి విషయం. నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేది. ఒక చిన్నదాన్ని చెరగుని తీసుకొచ్చారు, ఒక చిన్నదాన్ని చెరగుని తీసుకొచ్చారు. ఇప్పుడు యజమానురాలితో ఆమె చెబుతోంది. ఏమని చెబుతోంది? నా యజమానుడు ఎక్కడుండాలని అంటుంది? షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర ఉండాలని నేనెంతో కోరుతున్నాను. కలిగిన కుష్ఠరోగాన్ని అది కుష్ఠరోగాన్ని బాగు చేయాలంటే షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రవక్త ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఆ అద్భుతాలు ఆ చిన్నది చూసింది, విన్నది. దేవుని స్తోత్రం కదా. ఆ అద్భుతాలను గూర్చి ఆమెకు తెలియకుండా, చూడకుండా, అంత నిక్కర్చిగా ఆ విషయాన్ని అక్కడ చెప్పగలుగుతుందా? అంత దృఢంగా ఎలా సాక్ష్యం చెప్పగలుగుతుంది? అక్కడ ఆ సంఘటనలన్నీ ఆమెకు తెలుసు, చూసింది, విన్నది, అన్నీ కనబడ్డాయి. ఇతను కూడా అక్కడికి వెళితే బాగుపడతాడు అనే సాక్ష్యం అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. ఈ మాట ఆ యజమానురాలు నయమానుతో, తన భర్త అయిన నయమానుతో చెబితే, నయమాను రాజుకు చెబితే, రాజేమో వర్తమానం పంపిస్తే రమ్మన్నాడు ఎలీషా. నయమాను వెళ్ళాడు. నయమాను తన యొక్క పరివారంతోనే వెళ్ళాడు. తనతో పాటు రౌతులు ఉన్నారు, దాసులు ఉన్నారు. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? షోమ్రోను పట్టణానికి వచ్చారు. దేవుని స్తోత్రం. ప్రవక్త ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వాళ్ళు వచ్చారు. ఒక మాట ఏంటంటే, మన యొక్క అవసరత తీరాలంటే మనం లోబడి ఉండడం నేర్చుకోవాలి. ఏంటది? లోబడి ఉండడం అంటే అర్థం వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం కాదు. లోబడడం అంటే అర్థం ఏంటంటే, ఏ సంగతి విషయంలోనైతే మనకు మేలు జరగాలనుకుంటున్నామో, ఎక్కడైతే మేలు జరుగుద్దని మనం నమ్మి వెళ్ళామో అక్కడ కార్యము జరుగుతుంది అనే నమ్మకం మనకు కలిగినప్పుడు మన విధేయత ఏమిటంటే చెప్పబడినటువంటి మాటకు అనుగుణంగా నడుచుకోవాలి. అదే విధేయత. దేవుని స్తోత్రం. తాను ఏదైతే పలుకుతాడో ఆ మాటకు కట్టుబడాలన్నమాట.
నాకు ఒక అధికారం ఉంది కాబట్టి నేను ఒక మాట వినను, ఒకటి మాట వినను అంటే కుదరదు. నీ అధికారం నీ దగ్గర ఉండొచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి జబ్బు పోవాలంటే ఆ వ్యక్తికి ఉన్న అధికారం వేరు, నీ అధికారం వేరు. నిన్ను బాగు చేసే వ్యక్తి దగ్గర ఉన్నటువంటి అధికారం వేరు. ఇప్పుడు మన అపోస్తల కార్యాలలో 3వ అధ్యాయంలో చూస్తాం. శృంగారం అనే దేవాలయం ఎదుట పుట్టినది మొదలుకొని కుంటివాడు అప్పుడు ఉన్నాడు. అవునా? పుట్టింది మొదలుకొని అలానే ఉన్నాడు. పేతురు యోహానులు మందిరము లోపలికి వెళ్ళడం రావడం. వాళ్ళని ఇతను చూస్తున్నాడు, ఇతన్ని పేతురు యోహానులను చూస్తూనే ఉన్నారు. ఇక వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి వెళుతూ మా వైపునకు మా తట్టు తేరి చూడము అన్నారు. తాను ఆశించాడా లేదా? తేరి చూడమనగానే వెండి బంగారములు మా యొద్ద లేవు, దేవుని స్తోత్రం, మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నా. వారు కలిగి ఉన్నది ఏంటి? యేసును వారు కలిగి ఉన్నారు. అంటే వాడు బాగుపడాలంటే వీరు అక్కడ ఒక అధికారాన్ని కలిగి ఉన్నారు, ఆ అధికారం విడుదలవుతుంది, దేవుని స్తోత్రం. అలానే నయమానుకు ఒక అధికారం ఉండొచ్చు, ప్రవక్త అయిన ఎలీషాకున్న అధికారం వేరు కదా. పేతురు యోహానులు చెప్పినట్లు మాకు కలిగినది నీకు ఇస్తాం, అంతేనా కదా. మాకు కలిగినది ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు దేవుని మహిమను కలిగి ఉన్నారు, ప్రభావాన్ని కలిగి ఉన్నారు, శక్తిని కలిగి ఉన్నారు. ఆ శక్తిని బట్టి అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అలానే నయమాను కూడా ఏం చేయాలంటే తన అధికారాన్ని పక్కన పెట్టి దేవుని అధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఎలీషా మాటకు లోబడాలి, దేవుని స్తోత్రం. ఎలీషాకున్న శక్తి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి తనకు ఒక శక్తి కలిగింది, దేవుని యొద్ద నుండి అధికారం తాను పొందుకున్నాడు, దేవుని స్తోత్రం కలిగి ఉన్నగాక. తాను దేవుని అధికారాన్ని కలిగి ఉన్నాడు కనుక తాను చెప్పింది ఎవరు వినాలి? ఇప్పుడు నయమాను, ఎలీషా చెప్పిన మాట నయమాను వినాలి. అందుకే చెప్పాడు మాట వినుట శ్రేష్టం అన్నాడు, మాట వినుట శ్రేష్టం అన్నాడు. మాట వినాలి, దేవుని మాట వినాలి, దేవుడు పంపినటువంటి మాటను వినాలి, దేవుడు తన దాసుని నోట పెట్టినటువంటి మాటను కూడా మనం జాగ్రత్తగా వినాలి, దేవుని మాట వినాలి. అందుకే చెప్పాడు అన్ని విషయములలో మీరు ఆయనకు లోబడి ఉండాలి, ఆయన మాట వినవలేను అంటాడు. కొన్ని విషయాలు అన్ని విషయాలలో మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అదే సమయంలో దేవుని వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది దైవజనుడైనా సరే ఆ మాట మనం వినాలి. వినుట వలన ఏమవుతుంది? మన విశ్వాసం ఇంకా ఎక్కువ అవుతుంది, మన విశ్వాసం వృద్ధిలోనికి వస్తుంది, మనకు శక్తి కలుగుతుంది, అధికమవుతుంది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రియులారా, ఎలీషా దగ్గరకు నయమాను వచ్చాడు కదా. వచ్చినప్పుడు ఎలీషా చెప్పినటువంటి మాట ఏంటి? నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మారులు మునగమన్నాడు. వెంటనే ఇంకా ఎంత కోపం వచ్చేసింది, చాలా కోపం వచ్చేసింది. సరే కోపడ్డాడు, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎవరికి నష్టం చెప్పండి? వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరికి నష్టం? అది మందిరం మీద అలిగి, సేవకుని మీద అలిగి వెనక్కి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? అదేనా పిల్లారా? అసలు అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దాని మీద దృష్టి పెట్టాలి. యోర్దాను దగ్గరకు వెళ్ళమంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఏం కావాలంటే ఈయనకి ఏ రెస్పెక్ట్ కావాలి? ఈయనకి తను బయటికి రాలేదు, నన్ను గౌరవించలేదు. నీ గౌరవం కావాలా? నువ్వు స్వస్థత కావాలా? దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడో, ప్రవక్త చెప్పింది నువ్వు వినాలి. ప్రవక్త ఏం చెప్పాడు? అయ్యా
మీరు యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 మారులు మునగండి. ఇంకా అక్కడ నీకు కావాల్సిన గౌరవం, నీకేం రెస్పెక్ట్ కావాలా? నిన్నేమన్నా అగౌరవపరిచాడు ఆ ప్రవక్త? మాట్లాడరే, ఏమన్నా అగౌరవపరిచాడా? లేదు కదా. నీకు చెప్పింది నువ్వు చేయడం నేర్చుకోవాలి. విశ్వాసులు చాలామంది అంతే, అయ్యగారు మాకు రెస్పెక్ట్ అవ్వలేదు. రెస్పెక్ట్ అంటే ఎలా ఉంటుంది? ఎక్కడ కొనాలి? ఏంటి రెస్పెక్ట్ అంటే ఎలా ఇస్తారు? అమ్మ బాగున్నావు అంటే సరిపోయే, ఇంకేం ఇవ్వాలి? గౌరవ ఘనతల కోసం మనం దేవుని సన్నిధికి రావద్దు కదా. గౌరవం కోసం వెళ్తున్నాం మనం దేవుని సన్నిధికి, ఘనతల కోసం వెళ్తున్నామా? కాదు. మన బ్రతుకులో దేవుని కృపతో నింపబడి దేవుని నిత్యత్వం నా సొంతం కావాలని వెళ్తున్నాం మనం. దేవుని స్తోత్రం. అంతేనే కాదు, దేనికోసం మనం వెళ్ళేది? అయ్యా ఈ భూమి మీద నేను బాగా బ్రతకాలి, నేను నా కుటుంబం బాగా బ్రతకాలి, నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ చేతను ముందుకు నడిపించబడాలి, నా బిడ్డలు బాగుండాలి, మీరు అక్కడికై సూచనలు తెలియచేయండి, నేను సిద్ధపడతాను, నా కుటుంబాన్ని సిద్ధపరచుకుంటాను, కడప నీకు నిత్య రాజ్యంలోనికి నేను అడుగు పెడతాను. దేవుని స్తోత్రం. అక్కడ గౌరవాన్ని చూసుకోవాలి, ఇక్కడ గౌరవాలు వద్దు మనం. సరేనా? ఇక్కడ నయమాను ప్రవక్త అయిన ఎలీషా దగ్గర నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. నేను ఇక్కడ ఉండను, ఇంకా వెనక్కి వెళ్ళిపోతానంట. ఇప్పుడు ఒక దాసుడు చెప్పాడు అన్నమాట. ఏమని చెప్పాడు? అయ్యా వెండి కానీ బంగారం కానీ నిన్ను అడిగితే నువ్వు ఇవ్వవా? నిన్నేమడిగాడు ఆయన? అసలు ప్రవక్త ఏమన్నా అడిగాడు? నిన్ను ఏమైనా కోరుకున్నాడా? ఏమడగల. ఏం చెప్పారు ఆయన? చాలా సింపుల్. చక్కగా వెళ్ళి 7 సార్లు నదిలో మునగమన్నాడు. ఎంత సులభమైన దానిని చేయకుండా ఎందుకయ్యా కళ్ళు తాగిన కూతుల గొంతులేస్తావు? అప్పుడు మరి బుద్ధి తెచ్చుకొని వెనక్కి వచ్చి ఏం చేశాడు? 7 మారులు నదిలో మునిగాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. అప్పుడు విన్నాడు అన్నమాట జాగ్రత్తగా. నిజమే కదా. అసలు నేను వచ్చింది ఎందుకు? చాలామంది ఏంటంటే లాజిక్ మిస్ అయిపోయి దేవుని సన్నిధి దూరం అయిపోతారు. అసలు వచ్చింది ఎందుకు మనం? దేవుని సన్నిధి. అంతేనా కదా. ఆ సన్నిధిని మనం చూసుకున్నామా, తిరిగి వెళ్ళామా అన్నట్లుగా ఉండాలి. అది భక్తి జీవితం. దేవుని స్తోత్రం. అది అసలైన భక్తి. అంతేగాని నన్ను పట్టించుకున్నారా లేదా, పక్కవాళ్ళు పట్టించుకున్నట్టున్నారు, మనం పట్టించుకుని అది మన విలువ తగ్గిపోయిందా? నీ విలువ తగ్గలేదు, పక్కోడు విలువ కూడా తగ్గలేదు. పక్కోడు అతనికి ఏది అవసరం ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడేది, అంతే తేడా. అంతేనే కదా. అవసరం ఉన్నవాడు తిన్న మాట్లాడేది, అవసరం లేకుండా మాట్లాడతాం మనం. మన ఇంటి పక్కన చాలామంది ఉంటారు. రోజు లేవగానే, పొద్దున్న లేవగానే మొహం కడుక్కొని 4 ఇళ్ళు తిరుగుతామా? ఎలా ఉన్నారు, బాగున్నారు, బాగలేదా? ఉదయం లేచి మళ్ళీ సెకండ్ డే ఎలా ఉన్నారు, బాగున్నారు, బాగలేదా? థర్డ్ డే ఎలా ఉన్నారు? అప్పుడు వాళ్ళు ఏమంటారు? దీనికి చెట్టింది ఏంటి? పొద్దున్నే లేచి ఎలా ఉన్నారు, బాగున్నారు, బాగలేదు అవసరం లేదు. ఎప్పుడు మాట్లాడుతూ మన పక్కలతో అవసరం ఉంటేనే మాట్లాడు. అదే మీరు కూడా ఎప్పుడు మాట్లాడతారు? దేవుని సేవకునికి ఏదైనా అవసరం ఉంటే మాట్లాడు, అంతేనే కదా. అప్పటి వరకు మనం చేసేది ఏంటి చెప్పండి? అయ్యగారు వందనాలు, అమ్మ వందనాలు, బాగున్నారా, అంతవరకేనా కాదా? అంతేనే కదా. నాకు గౌరవం ఇవ్వలేదు అంటారా? దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నయమాను నీ వచ్చిన పని ఏదో చూసుకొని వెళ్ళిపో. అందులో మీ అందరూ నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. ఏంటి? మనం ఏదైనా ఒక పనిని కలిగి ఉన్నప్పుడు ఆ పనిని చూసుకున్నామా, చక్కగా పని ముగించబడిందా, తిరిగి వెళ్ళిపోయాం, అదనమాట. ఇక మందిరం విషయంలోకి వస్తే చక్కగా దేవుడిని ఆరాధించాలి, తోటి విశ్వాసం చక్కగా 2 మాటలు మాట్లాడుకోవడం, తిరిగి వెళ్ళిపోవడం. దేవుడు నాకేం సెలవిచ్చాడు అది ధ్యానం చేసుకోవాలన్నమాట. దేవుడు నాకు సెలవిచ్చినటువంటి మాట ఏంటి? ఇది నా భక్తిని నేను కొనసాగించుకోవడానికి దేని మీద నేను దృష్టిని పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దాసుడు చెప్తే కానీ నయమాను యొక్క మైండ్ వెలిగించబడలేదు. వెలిగించబడినప్పుడు వచ్చాడు. ఇప్పుడు చదువు తల్లి ఆ మాట.
మూల వాక్యం. అయితే తన దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా? దేవుని స్తోత్రం కలుగును గాక. స్నానం చేసి, అది ఎలీషా ప్రవక్త మనకు బంగారము 10 జతల దుస్తులు పెట్టమంటే ఏం చేసేవాడు? ఓ ఇప్పుడు బాగుందంటాడా? ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ అయిందంటాడా? అలా అనలా, చక్కగా స్నానం చేయమన్నాడు దాసుడు చెప్పాడు. అప్పుడు 14వ వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు మునుగగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చేయాల్సిన పని. అతడు మునుగగా దేహము శుద్ధుడాయేను. హల్లెలూయా. శుద్ధుడైపోయాడా? ఎన్నిసార్లు మునిగితే? 7 సార్లు. అంటే పరిపూర్ణమైనటువంటి నమ్మకం వచ్చేంతవరకు మునగమన్నాడు. అలాగా మనవాడు సందేహంతో ఉన్నాడు కదా. ఎన్నిసార్లు మునగాలి ఇప్పుడు? 7 సార్లు మునగాలి. ఒకసారి మునగాలి, 2 సార్లు మునగాలి. సంపూర్ణంగా విశ్వసిస్తారు దైవజనుడి మాట. 7వసారి సరిగ్గా మునిగాడు. దేవుని స్తోత్రం. శుద్ధుడైపోయాడా లేదా? శుద్ధుడైపోయాడు. అంటే మనం బాగుపడుట అనేది దేని మీద ఆధారపడింది? మాట వినటం మీద ఆధారపడి. మనం కానీ మన బిడ్డలు కానీ మన కుటుంబాలు కానీ బాగుపడాలంటే చక్కగా మన మాట వినాలి. ముందు క్లారిటీ అన్నమాట. అసలు ఏం చెబుతున్నారు అనే దాని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఆ మాట చొప్పున మనం చేస్తే చాలు, మన బ్రతుకులు బాగుపడినట్లే. దేవుని స్తోత్రం. బాగుపడతాయా? దేవునికి లోబడాలి. అందుకే ఇంకొక మాట కూడా చదువు ముగించారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి వచ్చి మోకాళ్ళుని అది అడగవలసిన పద్ధతి అన్నమాట. పద్ధతి ఏంటి? నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని చెప్పి మోకరించాడు. అక్కడ దేవుని స్తోత్రం. మోకరించాడా లేదా? అంటే దేవుని ఎదుట మనం ఏం చేయాలి? దేవుని కార్యం జరగాలంటే మోకాళ్ళు వేస్తేనే దేవుని కార్యం జరుగుతాయి. మోకరించాడు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవని చెప్పి. దేవుని స్తోత్రం. దేవుడేమన్నాడు? నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. దేవుని స్తోత్రం. 42వ వచనం. వెంటనే విడిచాను. ఆమేన్. హల్లెలూయా. పోయిందా? వెంటనే. ప్రశ్నలు ఉన్నాయా? ఏమీ లేవు. ఏముంది అక్కడ? ప్రార్థన ఒకటే ఉంది. అంటే క్రైస్తవ హృదయాల ముందు విశ్వాసం ఉండాలి, మన నోటి నిండా ప్రార్థన ఉండాలి, మోకాళ్ళ జీవితం ఉండాలి. దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు సందేహంతో వెళ్ళకూడదు. ఎలా వెళ్ళకూడదు? సందేహంతో వెళ్ళకూడదు. ఒక విశ్వాసంతో వెళ్ళాలి. ఆయన ముందుకు వెళ్ళి నీకు ఇష్టమైతే చేయండి, నీకు ఇష్టం లేకపోతే వదిలే, అంతే. దేవుని స్తోత్రం. అందుకే కదా డాక్టర్స్ ఇప్పుడు దేవుడు పెట్టింది. డాక్టర్స్ ఉన్నది ఎందుకు? ఎవరు పెట్టారు? ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిచ్చి, అంత విశ్వాసం మోకరిస్తే ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయనను నీ చిత్తమే, ఏం జరిగినా సరే నీ చిత్తమే. శుద్ధుడయ్యాడా? అయ్యాడు. దేవుడు మనలను బాగు చేసినప్పుడు వెంటనే చేయాల్సిన పని ఏంటో దేవుడు మళ్ళీ చెప్పాడు. ఆయన 44 వచనం. కానీ నీవు వెళ్ళి వారికి
సాక్షార్థమై నీ దేహమును యజమానుకు కనపరుచుకొని యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, ఆయన నువ్వు బాగుపడ్డావు కదా, వీళ్ళు యాజకునికి కనపరచు. మోషే నియమించినటువంటి కానుకను సమర్పించే తాను ఆ పని చేశాడు. ఇంకొక పని కూడా చేశాడు. వాడు వెళ్ళి దానిని గురించి విస్తారంగా ప్రకటించాడు. ఆ సంగతి ప్రజలకు చేయుటకు ఆరంభించారు కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వీళ్ళరా అక్కడ సాక్షార్థమని నిలబడ్డాడు అన్నమాట. విస్తారంగా ప్రకటించడం అనేది జరిగింది. దేనిని గురించి? తన హీల్ అయ్యాడు కదా, స్వస్థత కలిగింది కదా, ఆ స్వస్థతను గురించి ఏం చెప్తున్నాడు? యేసు నన్ను బాగు చేశాడు, బాగు చేశాడు, బాగు చేశాడు. దేవుని స్తోత్రం. కుష్ఠరోగిని అసలు రానిస్తారా? దేశంలో ఉండనిస్తారా? అసలు అది ఇశ్రాయేల్ దేశం ఎలా ఉంటుంది? కరుణామయుడు సినిమా చూసారా? ఎలా ఉంటుంది కుష్ఠరోగి వస్తుంటే? రియల్గా అలానే ఉంటుంది. ఇశ్రాయేల్ దేశంలో కుష్ఠరోగి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు వాళ్ళు. ఈ కుష్ఠరోగి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళాడంటే తనకు కుష్ఠం ఉన్నట్ట లేనట్ట? లేదు. ముందైతే మొత్తం పారిపోయేవాళ్ళు అంతే. కుష్ఠరోగి అలా కనబడితే చాలు, అందుకనే బయటికి పంపించేస్తారనమాట. కుష్ఠరోగులు లోపల ఉంచరు. కానీ ఇప్పుడు చాలా కాలం తర్వాత వీడు లోపలికి వెళ్ళాడు. దేవుని స్తోత్ర. అందరికి ఆశ్చర్యం అన్నమాట. బహిరంగంగా ప్రకటన చేశాడు. ఆయనను ముట్టాడు, బాగు చేశాడు, విడిపించాడు, స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్నాడు. చేశాడా లేదా? ఇక్కడున్న మనందరం దేవునికి ఇష్టమా కాదా? మనం ఏ ప్రార్థన చేయాలి? ప్రభువా, నీకు ఇష్టమైతే నా సమస్యల నుండి విడిపించు. నీకు ఇష్టమైతే నా కుటుంబం అంతటిని మార్చు. నీకు ఇష్టమైతే మార్చుతాడా? చేస్తాడా? దేవుని కార్యాలు మనందరి పట్ల జరగాల. మాట్లాడరా? జరగాలంటే ఏం చేద్దాం? ఏమని అడుగుదాం దేవుని? ఇష్టం ఉన్నట్లేదు, దిష్టి పెడుతున్నట్టు ఉంది. దిష్టి అన్నట్టు నోట్లోనే మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. నీకు ఇష్టమైతే నీ కార్యాలు జరిగిపోవాలా. హల్లెలూయా. రక్షణ కార్య విషయంలో దేవునికి ఖచ్చితంగా ఇష్టం. అందరూ రక్షణ పొందాలి. కుటుంబంలో సమస్యలతో ఉంటే ఇష్టమా దేవునికి? ఏమన్నా వ్యాధి బాధలతో ఉంటే దేవునికి ఏమైనా ఇష్టమా? ఆర్థిక సమస్యలతో ఉంటే దేవునికి ఏమైనా ఇష్టమా? అన్నిటి నుండి విడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునికి మనం లోబడిపోతే చాలు, దేవుడు అన్నీ చేస్తాడు. హల్లెలూయా. లోబడదామా? తండ్రికి అడుగుదామా? మోకరిద్దామా? దేవుని కార్యాలు చూద్దామా? దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.